Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. మొదటి సంవత్సరం 4,000 ఎకరాకు ఒక సీజన్ కు, ఆ తర్వాత దీన్ని 5,000 ఒక సీజన్ ఇచ్చి ఎకరాకి ఏడాది 10,000 రూపాయలు వేస్తున్నారు. ఒక్కొక్క ఊరికి ఎన్ని కోట్లు వస్తుందని ఇంతకుముందు చెప్పినా, ఏ ఊరికి కూడా 7 కోట్ల నుంచి తక్కువ వస్తలేదు. ఎంత చిన్న ఊరైనా ఇప్పటికి వచ్చిన డబ్బే 10 విడతలు కలిపి కమలాపూర్ నాగరాలకు 10 కోట్ల పైన వచ్చింది. పెద్ద పెద్ద ఊర్లు ఒక్కొక్క ఊరికి 25-30 కోట్ల రూపాయలు వచ్చిన ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు రంగాపురము, సూవూరు, గుమ్మడం లాంటి ఊర్లకు, సాగాపురం లాంటి ఊర్లకు 18 కోట్లు, 20 కోట్లు, 25 కోట్ల రూపాయలు వచ్చినాయి ఒక్క రైతు బంధు కిందనే. సో ఇది రైతు బంధు కానీ, సాగునీళ్లు కానీ, ఉచిత కరెంటు కానీ, బీమా కానీ, రైతు పండించిన పంటల్ని సకాలంలో కొనుగోలు చేయడం కానీ, వీటన్నిటి కారణంగా 2 పెద్ద ప్రయోజనాలు నెరవేరినాయి. ఒకటి, పెద్ద ఎత్తున రైతాంగం వ్యవసాయాన్ని చేపట్టడమే కాక 1 ఇంచు భూమిని ఖాళీ లేకుండా శిస్తులు చేస్తున్నారు. 2 అద్భుతమైనటువంటి పంటలు వస్తున్నాయి. దీంట్లో ఇంకో గొప్ప విజయం ఏంటంటే, పని చేసుకొని బతకడం నామోషి కాదు. పని చేసుకొని బతికితే కష్టం చేసి బతికే రైతు కంటే గొప్పోడు ఎవడు లేడు ఈ లోకంలో అని రైతులు రుజువు చేస్తున్నారు. రైతుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచింది, రైతుల ధైర్యాన్ని పెంచింది. ఇంతకుముందు రైతుల్ని చిన్నచూపు చూసేది లోకం. నువ్వు రైతు అనేటువంటి వాడు ఎవ్వరికి బెదిరింపని లేదు. నువ్వు ఎన్ని మోటార్లు పెట్టుకుంటున్నావు, ఎంత కరెంటు వాడుతున్నావు, నువ్వు ఎంత పని చేసినావు, అడిగే 4 రూపాయలు అడిగే దిక్కులేదు. నీ ఇష్టం ఉన్నంత చేసుకో. నీ భూమి ఉండి, నీళ్ళు అవసరం ఉండి, వసతి ఉంటే 10 మోటార్లు పెట్టుకున్నా నువ్వే కార కట్టేది. ఆ సర్వీస్ ఛార్జ్ అనేది 30 రూపాయలు తప్ప మీటర్లకు కట్టేది లేదు. ఫ్రీ కరెంట్. వీటి కారణంగా తెలంగాణలో ఆర్థికంగా ప్రజలు నిలదొక్కుకోవడమే కాక సాంఘికంగా కూడా వచ్చిన గొప్ప పరివర్తన, ఒక గొప్ప మార్పు ఏంటంటే, ఇది ప్రపంచం అధ్యయనం చేస్తున్నది, ఐక్యరాజ్యసమితి అధ్యయనం చేస్తున్నది, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. నిన్ననే మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక టీంను పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని మేలు చేయడం వల్ల జరిగినటువంటి లాభాలేంటి, సమాజానికి వచ్చినటువంటి అదనపు మార్పేమి, ఏం మేలు జరిగింది సమాజానికి, ఒక రైతులు బాగుపడమేనా, ఇంకేమన్నా అది ఇట్లా అధ్యయనం చేసేది.